షర్మిలకు ఒక పిచ్చి పని చేసిందని చెప్పి అదే పిచ్చి పని ఎంటర్ ఫ్యామిలీ చేస్తారు. రోజున రాజశేఖర రెడ్డి గారికి విజయమ్మకి మనశ్శాంతి ఇచ్చిందా ఆవిడ? కరెక్ట్ గా ఓకే. టైంకి తెలుగుదేశంకి ఏమైనా క్రైసిస్ వచ్చాయా పారాచూట్ వేసుకుని దిగిపోతున్నారు వీళ్ళిద్దరు. అన్న చెల్లికి 234 కోట్లు ఇచ్చేసాడు సార్. అన్న చెప్పండి, చెల్లికి ఆడపిల్లలతో రాజకీయం చేయడం, 2 రోజులు చర్చనీయాంశం చేయడం, చెల్లికి అన్యాయం చేస్తారని ఏడుచుకుని సావడం. ఆయన బయటకు వచ్చి ఎవరి గురించి మాడాలి? వాళ్ళ అమ్మ గురించి మాడాలి. వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, అక్క అభియోగాలు మోపుతున్న భారతమ్మ గురించి మాడాలి. లేదంటే వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు గురించి ఆయన మాట. ఎవడైనా సరే, నేనైనా మీరైనా మన చెల్లి అమ్మ గురించి మాడతాం బయటకు వచ్చి. జగన్మోహన్ రెడ్డి ఏమైనా రాజ్యాంగేతర శక్తి లేకపోతే అతీత శక్తి అయిపోతాడా? ఆయన మనిషే కదా సార్. తెలియకపోతే కదా. ఇప్పుడు విజయమ్మ ఉత్తరం రాస్తుందా రాదా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు అంతరాత్మకు తెలుసు. ఖచ్చితంగా ఆయన నమ్మడం. ఎందుకంటే ఆవిడ ఈ బైబిల్ చేతితో పట్టుకుని ఎగడపడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కనిపించినప్పుడల్లా ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టిందంటే ఆ ప్రేమకి అర్థం లేనట్టు అయిపోతుంది. అవునంటారు కదంటారా? మన అమ్మ ప్రేమని ఎవరు కొనియాడలేరు సార్. దాన్ని వెలకట్లేము మనం. కానీ అమ్మ ప్రేమని డబ్బులతో వెలకట్టడానికి జగన్మోహన్ రెడ్డి అయితే సిద్ధంగా లేడు. కానీ కొడుకు ప్రేమని, చెల్లి ప్రేమని కలపడానికి డబ్బులతో వెలకడుతుంది విజయం అంటే నేను మీరు నమ్మొచ్చేమో, కానీ జగన్మోహన్ రెడ్డి నమ్మడు. ఇది ఎందుకు మీరు గమనించట్లే? ఇప్పుడు మనకన్నా మనందరికన్నా జగన్మోహన్ రెడ్డి గారికి విజయమ్మ గారి గురించి ఇంకా ఎక్కువ తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. అందరూ చిన్నప్పటి నుంచి కోతి పనులు చేస్తున్న షర్మిలమ్మ గురించి ఇంకా ఎక్కువ తెలుసు కదా. రోజున రాజశేఖర రెడ్డి గారికి విజయమ్మకి మనశ్శాంతి ఇచ్చిందా ఆవిడ? అన్ని తెలిసిన ఆయన ఈ విషయంలో కూడా నేను కూడా రెస్పాండ్ అయ్యా. మా అమ్మకున్న ఆపాటి మనశ్శాంతి కూడా నేను ఇవ్వలేకుండా చెయ్యాలా అన్న కాన్సెప్ట్ లో ఆయన ఆలోచించలేడా? మనం చాలా ఈజీ సార్ స్టేట్మెంట్లు ఇచ్చేయడం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రతిస్పందించారు? గుప్పెడా ఇదే ఫ్యామిలీ ఎవడన్నా బయట ఇప్పుకుంటే. ఇప్పుడు షర్మిలకు ఒక పిచ్చి పని చేసిందని చెప్పి అదే పిచ్చి పని ఎంటర్ ఫ్యామిలీ చేస్తారు. ఎందుకు? రాజశేఖర రెడ్డి గారి సిస్టర్స్ ఉన్నారు, విమలమ్మ గారు, అలాంటి పెద్దవాళ్ళు. ఏం మాడుతున్నారు ఆడపిల్లలు ఇద్దరు గురించి? వీళ్ళకి బుర్ర పోయిందనే విషయమే మాడుతున్నారు కదా. తెలుగు ఉండే పని చేస్తున్నారా, తెలుగు తక్కువ పనులు చేస్తున్నారా అన్న కోణంలోనే మాట్లాడతారు తప్ప వీళ్ళకేమి మెచ్చి మేకతో లేయట్లేదు కదా. వాళ్ళు 5-7 years నుంచి తల్లికి చెల్లికి అన్యాయం అని చెప్పి కంటిన్యూస్ బొంబాడింగ్ కొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. దానికి తగ్గట్టు వీళ్ళు ఖచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ చేస్తారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తల్లి కూడా. కరెక్ట్ గా టైంకి తెలుగుదేశంకి ఏమైనా క్రైసిస్ వచ్చాయా పారాచూట్ వేసుకుని దిగిపోతున్నారు వీళ్ళిద్దరు. 51 ఎకరాలు ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారు రాసి ఇచ్చారు. పెళ్లికి ముందో తర్వాత ఏదోటి. తర్వాత రోడ్ నెంబర్ 2లో ఇల్లు ఇచ్చారు. సరస్వతి ప్రాజెక్ట్స్ సాగర్ సొసైటీలో ఆవిడింట్లోనే ఉంది. అందుకని ఆయనలో షేర్ హోల్డర్ ఉన్నారు. ఈ ఎన్సిఎల్టీ కేర్స్ ఉంది, నేషనల్ ట్రిబ్యునల్ లాలో ఉంది. ఏది షేర్ మనీ ట్రాన్స్ఫర్ కి ఫీజు ఎగ్గొట్టడానికి రాజ్యసభలో బిల్లు పెడతానని చెప్పి ఎవరు చెప్పారు? ఈ తెలుగు తక్కువ మాలోకానికి. అప్పుడేమో షేర్ మనీ ట్రాన్స్ఫర్ అమౌంట్ కట్టుకోకుండా కూర్చున్న పాపానికి అది ఈడీ సీజ్ చేసింది సరస్వతి ప్రాజెక్ట్స్ ది. అది రిలీజ్ అయితేనే కానీ ఇవ్వలేమని చెప్పించారు కదా. అంటే ఉనికిని చాటుకోవడానికి విజయమ్మ ఒక ఉత్తరం. అసలు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఎలక్షన్ ఎప్పుడు పెట్టి తీసుకునే ఆస్తులు ఏమున్నాయో నువ్వు రాసిచ్చి అమ్మ, ఎవరు కాదన్నాడు. నీవు ఏదో తాపత్రయపడుతున్నట్టుకుంది. ఎందుకంటే 51 ఎకరాల్లో 4 మనవలకి రాయమన్నట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి సార్. అంటే 4 మనవలు అంటే జగన్ సార్కి 2 ఆడపిల్లలను, షర్మిలమ్మకి ఆ బేపనాయన తిరుగుగా వచ్చిన 2 పిల్లలు. ఏదైతేనేమి ఆ 4 మనవలే కదా. 51 ఎకరాలు 4 పంచమని జగన్ పక్కన మాడుతున్నావా, షర్మిలమ్మ పక్కన మాడుతున్నావా? జర ఆలోచించుకోమా నువ్వు. లేదా ఎలక్షన్ ఎప్పుడు పెట్టి షర్మిల తెద్దాం, 234 కోట్లు నాకు మా అన్న ఇచ్చే డబ్బులు అప్పుగా అని బ్రాకెట్ లో చెప్పింది అశ్వత్థ మా కొంజరలాగా. ఈ రోజు దాకా జగన్మోహన్ రెడ్డి నాకు డబ్బులు వెనక్కి ఇమ్మంటాడని ఏ రోజైనా ఆ మాట చెప్పావు మాకు? అన్న చెల్లికి 234 కోట్లు ఇచ్చేసాడు సార్. అన్న చెప్పండి, చెల్లికి ఇన్ని రాఖీలు కట్టి ఉంటారు మీకు కూడా, మీ అక్కలు చెల్లెళ్ళు ఎంత ఇచ్చి ఉంటారు ప్రాణాలు తెగించి మీరు? పోనీ ఇదంతా ఒక ఎత్తు. మనం వాళ్ళ కోకిలాబేన్ గారి దగ్గరికి వెళ్దాం. పెద్ద ఆవిడ, పెద్ద అంబానీ గారి భార్య. పెద్దోడు ప్రపంచ కుబేరుడు అంబానీ. రెండో అంబానీ గారు ముష్టి ఎత్తుకుంటూ బ్యాంకులను ముంచుకుంటూ తిరుగుతున్నాడు. ఈ కోకిలాబేన్ ఇలా మా విజయంలో మైకెట్టుకుని బయటకు వచ్చి, అరే బాబు నువ్వు ఇన్ని ఆస్తులు సంపాదించి అందులో సగం వాటా చిన్న అంబానీ గారికి ఇచ్చానేమని చెప్పిందే. విజయమ్మ గారు ఎవరు అవునన్నా కాదన్నారు రాజశేఖర రెడ్డి గారు గౌరవ పత్ని ఆవిడ. హ్యాపన్ టు బి ఎ వైఫ్, లీగల్ హెయిర్. రాజశేఖర రెడ్డి గారి ఆస్తులే. ఆయన అయితే వీలునామా రాయలేదు ఎక్కడ. ఆయన ప్రతి ఆస్తి మీద సర్వ హక్కులు విజయమ్మ గారికి తప్ప ఇంకెవరికి ఉండవు. ఆవిడ ఇవాళ ఆ కెపాసిటీ రాయమనండి. ఎవరైనా కాదంటారేమో. నేనే మాట్లాడుతాను, నేను కూడా లా చదివిన ఖచ్చితంగా చెప్తాను నేను. ఇందులో ఏముంది కాంట్రడిక్షన్? నోటరీ చేసి లెటర్ రిలీజ్ చేస్తాడండి ఎవడైనా. ఓహో వీళ్ళకి అలవాటు అయిపోయింది. అలా నోటరీ చేసిన వీలునామాని దొంగతనం చేసి తీసుకురమ్మని దస్తగిరి గడికి సునీతలు ఆయన పంపించారు కదా పెద్ద ఆయన చంపేయడానికి. అది అలవాటు పడిపోయి అదే మోడస్ ఆఫ్ ఆపరేండి. నువ్వు గమనించుకోండి, వాళ్ళది ఒకటే దిక్కుమాలది ఉంటుంది. ఆ పాత సినిమాలో కాంతారావు గడికి ఏడు చెప్పినా కత్తి యుద్ధమే చేస్తాడు. యుద్ధాలకి డైనమేట్లు పట్టుకొచ్చినా కత్తి యుద్ధమే చేస్తాడు. అదే వీళ్ళ యుద్ధం, వీళ్ళ తంత్రం అదే. ఆడపిల్లలతో రాజకీయం చేయడం, 2 రోజులు చర్చనీయాంశం చేయడం, చెల్లికి అన్యాయం చేస్తారని ఏడుచుకొని సావడం. ఆ దిక్కుమాల ఛానల్ అప్పుడు అదే. ఆ పేపర్ వాడికి ఇంకేం వార్త రాయడానికి ఉండదు. ఆ ఛానల్లో డిబేట్లు ఇవి తప్ప ఇంకేం ఉండవు.